నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్లు కొనసాగితే మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్మీనగర్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఎమ్మిగనూరులోని లక్ష్మీనగర్లో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది మంచి ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వం కంటే 100 రెట్లు మంచిగా తమ పాలన ఉందన్నారు. మంచి పనులు ఇలాగే జరగాలంటే తమ ఎన్డీఏ ప్రభుత్వం మరో 20 సంవత్సరాలు ఇలాగే కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరి ఆశీస్సులు ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. వైసీపీ నేతలకు విష ప్రచారం చేయటం తప్ప ఇంకేపీ పని ఉండదన్నారు. సాక్షి పేపర్, ఛానళ్లలో ఏదో చూపిస్తూ తమపై తప్పుడు ప్రచారాలు చేస్తుంటారన్నారు. ఇంట్లో తల్లికి, చెల్లికి న్యాయం చేయని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తమ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అభివృద్ధి గురించే ఆలోచిస్తారన్నారు. ఏడాది కాలంలో ఎన్నో మంచి పనులు చేశామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఎన్నో రికార్డులు సాధించామన్నారు. ఇటీవల ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన సర్వేలో పరిశ్రమల ఏర్పాటుకు, వ్యాపారాల నిర్వహణకు అత్యంత అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో ఏపీకి 4వ స్థానం వచ్చిందన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇక ఎమ్మిగనూరు అభివృద్ధికి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ఎంతో కృషి చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. అంతేకాకుండా ఓర్వకల్లులో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయన్నారు. దీనివల్ల ఈ ప్రాంతం యువత చదువులు పూర్తవగానే ఇక్కడే ఉద్యోగాలు చేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలియచేశారు. ఇంటింటికి వెళ్లిన సమయంలో ప్రజలతో మాట్లాడుతూ తాము చెప్పినట్లుగా అధికారంలోకి రాగానే పింఛన్ పెంచి వెంటనే ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా 5 ఏళ్లు పెంచి ఇవ్వలేదని ఆయన ప్రజలకు వివరించారు. సెలవు రోజు ఉంటే ఒకరోజు ముందుగానే పింఛన్ ఇవ్వాలన్న గొప్ప ఆలోచన సీఎం చంద్రబాబు నాయుడుకు వచ్చిందన్నారు. తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడ్డాయా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే నోట్ చేసుకుని పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు తెలిపారు. ఎందుకంటే వైసీపీ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఇంకా కూడా నేను అడుగుతున్నా ఈరోజు ఇక్కడ ఈ సభ నుంచి ఏదైతే అవ్వలకు, తాతలకు, వికలాంగులకు 4,000, 6,000, 15,000 పెన్షన్లు పెంచుతామని కర్నూలు నియోజకవర్గంలో అప్పుడు అభ్యర్థిగా టీజీ భరత్ గారు ఎమ్మిగనూరులో నేను ప్రచారం చేస్తే వైఎస్ఆర్ వాళ్ళు ఏం చెప్పి ఎవరిస్తారు, ఎవరి వల్ల కాదు, ఇవ్వలేరు అని చెప్పి ప్రచారం చేశారు. ఓట్ల కోసమే భరత్ గారు, ఓట్ల కోసమే జయనాగేశ్వరుడు ఎమ్మిగనూరులో అడుగుతున్నారని చెప్పారు. మరి ఈరోజు మేము అడుగుతున్నాం, మంత్రిగా వారు, ఇక్కడ ఎమ్మెల్యేగా నేను శాసనసభ్యులుగా 4,000, 6,000, 15,000 ఇచ్చి 1వ తేదీ రాగానే నిద్ర లేపించే మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కావాలి. అదేవిధంగా ఏం చెప్పారండి, అమ్మఒడి ఇస్తానని చెప్పి బోడిగుండు కొట్టిరి. మిగిలిన బిడ్డలందరికీ 15,000 ఇవ్వడానికి 5 సంవత్సరాలలో 1 సంవత్సరం ఎగరగొట్టి ఆ సంవత్సరంలో ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా మోసం చేసిరి. మరి ఈరోజు తల్లికి వందనం, ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి అంతమంది బిడ్డలకు ఈరోజు వేల రూపాయల అకౌంట్ లో తూచా తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టిన మొనగాడు నారా లోకేష్ బాబు గారు కాదనుకుంటున్నాం. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. ఎవరిది మోసం అయ్యా? తెలుగుదేశం పార్టీ అధినేత మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? సిపిఎస్ ఇస్తామన్నారు, నామం పెట్టారు. 3,000 పెంచుతాం పెన్షన్ అన్నారు, 250 అని చెప్పి అందరికీ కోరిగుండు కొట్టి, మరి అదే రకంగా మెగా డిఎస్సీని నామం పెట్టి
నేను అన్ని ముగిస్తే మా మంత్రి గారికి మాట్లాడడానికి ఉండదు, ఇంకా చాలా చెప్తారు ఆయన కూడా. కాబట్టి ఈరోజు ఇంటింటికి వచ్చినప్పుడు సగర్వంగా గర్వంగా వస్తున్నాం. ఇంటికి వచ్చి చెప్పిన హామీలు ఏదైతే సాంకేతికంగా ఇంకా కొంతమందికి ఒకరికో ఇద్దరు పడకపోతే కూడా వాళ్లకు కూడా ఇప్పించే కార్యక్రమం జయనాగేశ్వర రెడ్డి గారికి. జయనాగేశ్వర రెడ్డి గారు ఎప్పుడు ఎమ్మిగ్నూరుకి చాలా ఆలోచిస్తుంటారండి. ఏం చేస్తే ఎట్లా చేస్తే డెవలప్మెంట్ బాగుంటుంది, ఊరు బాగుంటుంది అని చెప్పి. అందుకని ఈ మధ్య ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఏర్పాటు చేసిన దాంట్లో లేదు, మీరు రావాలా, తెలియాలా ప్రజలకి ఏం చేస్తున్నాము అని చెప్పి ఎంఎస్ఎంఈ పార్క్ కూడా చాలా పోరాడానండి. అంత ఈజీ కాదు. ఆ ల్యాండ్ ఇష్యూలో కూడా చాలా పోరాడి అఫీషియల్స్తో ఫాలో అప్ చేయించి ఆ పార్క్ తెప్పించే దాంట్లో ఉన్నాం. ఆ ఎంఎస్ఎంఈ పార్క్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే చంద్రబాబు గారు 175 పార్కులు పెట్టాలా, ప్రతి నియోజకవర్గంలో ఒక పార్క్ అనేది ఉంది అంటే బిజినెస్ పీపుల్, ఇండస్ట్రీస్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎవరికైనా అడిగినప్పుడు ఈ ప్రాంతం, ఈ ఏరియాలో పెట్టేదానికి ఈజీగా ఉంటుందని చెప్పి అది పార్కుని డెవలప్ చేయాలని చెప్పి చంద్రబాబు గారు ఆలోచన మేరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టాలనుకున్నారు. ఇక్కడ ఈ ల్యాండ్లో తెచ్చే దాంట్లో పూర్తి అంటే 100% ఎఫర్ట్స్ ఈజ్ డన్ బై జయనాగేశ్వర రెడ్డి గారు అండి. నాకు తెలుసు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. లాస్ట్ ప్రభుత్వంలో ఏమేమి చేశారో మీరు తెలుసు ఆ ల్యాండ్ విషయంలో. అది పెద్దగా రాజకీయంగా మాడిన పనిలే, బట్ డెవలప్మెంటే మేము ఎప్పుడు ఆలోచించామండి. మా తెలుగుదేశం పార్టీలో కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఎట్లా డెవలప్ చేయాలా, సంక్షేమ పథకాలు ఎట్లా అందరికీ పోయేలాగా చూసుకోవాలా అనేదే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అందుకనే మేము ఇప్పుడు తొలి అడుగు అని చెప్పి సంవత్సరం కాలం ఏమేం చేశాము ప్రజలకి తెలియాలా. ఎందుకంటే విష ప్రచారం చేస్తుంటారు మనకు అపోజిషన్ పార్టీ, తర్వాత వాళ్ళకు ఉండే సాక్షి పేపరు, సాక్షి ఛానల్, ఏమీ పని ఉండవు. నిన్న కూడా నేను చూశాను, అది ఏదో నా ఫోటో ఫ్రంట్ పేజ్లో వేసినారని, అట్లన్నా హీరో చేసినారు నన్ను. మామూలుగా ఫ్రంట్ పేజ్లో అంత ఈజీగా పేర్లు పడవు, అంత ఈజీగా ఫోటోలు రావు మావి. వాళ్ళు పేపర్లో వేసినారు, సరే మంచిగానే నన్ను హీరో చేస్తున్నారులే. ఇప్పుడు ఎక్కడైనా మీరు అర్థం చేసుకోవాల్సింది 100% ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయించలేదు. బట్ ఏం చూడాలంటే పోయిన ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం 100 రెట్లు బాగా చేసిందండి. మనం చెప్పిండేది ఏం చేస్తున్నాం అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం పెన్షన్ చెప్పినారు 3000 అనుకున్నాం, వాళ్ళు ఏం చెప్పారు, ఇమీడియట్గా చేస్తాము 2000 నుంచి 3000 అన్నారు. ఎన్నాళ్ళు పట్టింది? 5 ఏళ్ళు. మేము 3000 నుంచి 4000 చేస్తాం, ఏప్రిల్ నుంచి చేస్తాము, బకాయిలతో సహా తీరుస్తాం జూలైలో అని చెప్పాం. 7000 ఇచ్చాం పెన్షన్. ఎన్ని కష్టాలు ఉన్నా ఫస్ట్కి మీరు ఇంకా ఏమంటే ఆదివారం ఏమన్నా వస్తే సారు మేము క్యాబినెట్లో ఉన్నాం ఆ రోజు, అందరు ఏమన్నారంటే సార్ సండే అట్లా వచ్చిందంటే మండే అంటే నెక్స్ట్ డే చేసుకోవచ్చా, లేదు ఫస్ట్ ఉందంటే ముందు రోజు చేయండి అని. అంటే ఒక రోజు ఆలస్యం కూడా కారాదు అని చెప్పి ఆలోచన క్యాబినెట్లో ఎవరికి ఆలోచన రాలండి, చంద్రబాబు గారికి ఆలోచన వచ్చింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కరెక్ట్ తేదీన ఫస్ట్కి పెడతాం. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఇంట్లో 5 మంది 6 మంది నేను చూస్తూనే ఉన్నా, 10 మంది కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. సో ఇవన్నీ పాసిబిలిటీ ఉండేది ఓన్లీ మన ప్రభుత్వం, అది చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంటేనే పాసిబుల్ అవుతుందండి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, 99లో చంద్రబాబు గారు రాకపోయిందంటే, రెండోసారి సీఎం కాకపోయింటే ఈరోజు హైదరాబాద్ ఆ లెవెల్లో ఉండేదా? రింగ్ రోడ్ వచ్చేదా? ఎయిర్పోర్ట్ వచ్చేదా? హైటెక్ సిటీ వచ్చేదా? సైబరాబాద్ ఇవన్నీ జరిగేవా? అసలు ఏది అయ్యేది కాదు. సో మనం కూడా కొద్దిగా ప్రజలు కూడా ఎప్పుడు ఆలోచన చేయాలని, ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా 100% చెప్పం, బట్ మిగతా ప్రభుత్వంతో 100 రెట్లు బాగుంటుంది మన ప్రభుత్వం. మీరు మన ప్రభుత్వం ఎన్డీఏని నెక్స్ట్ 2 డికేడ్స్ అన్న మినిమం కొనసాగిస్తే ఎన్నో పనులు చేయగలుగుతామండి. ఈరోజు నేను ఎప్పుడు అందరూ చెప్తుంటా, గుజరాత్ ఎందుకండి టాప్ 3లో ఉంటుంది? ఎందుకంటే అక్కడ 2-3 డికేడ్స్ నుంచి ఒకటే ప్రభుత్వం కంటిన్యూ అవుతాం, స్టేబిలిటీ ఉంది. ఇక్కడ లెక్క సంక్షేమ పథకాలు కూడా లేవు అక్కడ, అయినా కూడా గవర్నమెంట్ ఎన్నుకుంటున్నారు. ఎంత బాగుంది ప్రభుత్వం అక్కడ. ఈవెన్ ఇది కూడా ఉండదు, లిక్కర్ కూడా ఉండదు, లిక్కర్ ఈజ్ బ్యాన్. అయినా కూడా అన్ని దాంట్లో సర్వే చేస్తే టాప్లో ఉంటుంది. మొన్న కూడా మన ప్రభుత్వం అంటే మన
చంద్రబాబు గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే చేస్తే ఆల్ ఇండియా ర్యాంకింగ్లో మన ఆంధ్రప్రదేశ్ 4వ పొజిషన్కి వచ్చిందండి సంవత్సరంలో. నాట్ ఏ జోక్. చాలా కష్టపడుతున్నాం. అలాగే పెట్టుబడులు అండి, అన్ని శాఖల కింద 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయండి. ఎవరికైనా తెలుసా 9.5 లక్షల కోట్లు అంటే? నేను ఏమంటున్నా అంటే 14 నుంచి 24 వరకు ప్లానింగ్ బోర్డు వాళ్ళ దగ్గర తీసుకుంటే 4.5 లక్షల కోట్లు వచ్చినాయి. ఒక్క సంవత్సరంలో 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినామండి. లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు, అది ఖచ్చితంగా నెరవేరుస్తామండి, దాంట్లో డౌటే లేదు. సో ఇవన్నీ కూడా పాసిబుల్ ఓన్లీ ఎన్డీఏ గవర్నమెంట్. ఎమ్మిగనూరు సమీపంలో ఉన్న బాట మారెమ్మ ఆలయ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఎమ్మిగనూరు పర్యటనకు వెళ్లిన ఆయనకు స్థానిక నాయకులు ఆలయ సమస్యలను తెలిపారు. జిల్లాలోని ఎమ్మిగనూరు పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఎమ్మిగనూరు వద్ద ఉన్న బాట మారెమ్మ ఆలయానికి సంబంధించిన సమస్యను ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మార్గ మధ్యంలో తన వాహనం దిగి బాట మారెమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు బాట మారెమ్మ ఆలయం రహదారి పక్కన ఉన్న నేపథ్యంలో ఆలయాన్ని తొలగించేందుకు ప్రయత్నం జరుగుతోందని, దీనిని నివారించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను విన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలుగు భాష అభిమానులందరూ ఏకం కావాలని పలువురు వ్యక్తులు అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు భాషా పరిరక్షణ సదస్సును నిర్వహించారు. తెలుగు భాషా పరిరక్షణ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రారంభం నేపథ్యంలో నగరంలోని పాత బస్టాండులో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కొండారెడ్డి బుర్జు వద్ద నుండి ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు అధికార భాషగా అమలు చేసుకుందాం, పాలనలో, బోధనలో, న్యాయస్థానాల్లో ప్రథమ భాషగా తెలుగు భాష అమలు జరపాలని నినాదాలు చేశారు. అనంతరం నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు భాషా పరిరక్షణ సదస్సును నిర్వహించారు. ఇక సదస్సుకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ కల్కూరా అధ్యక్షత వహించగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, సంచాలకులుగా, ఉపాధ్యక్షులుగా జేఎస్ఆర్కే శర్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డు ఐఏఎస్ అధికారి ముక్తేశ్వరరావు, తోమాటి సంజీవరావు, ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా, దండబోయిన పార్వతీదేవి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 26 జిల్లాల ప్రతినిధులు, రచయితలు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలుగు భాషాభివృద్ధికి ఎంతో సహకారం అందించారని తెలిపారు. కర్నూలు నగరంలో శ్రీకృష్ణదేవరాయలు, తెలుగు తల్లి, పింగళి సూరణ విగ్రహాల ఏర్పాటుకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందించిన సహకారం మరవలేందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తెలుగు భాష అభివృద్ధి కోసం ముందుకు రావాలన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరభాషా వ్యామోహం అధికంగా ఉందని, దేశ భాషలందు తెలుగు లెస్స అన్న నానుడిని గుర్తు తెచ్చుకుని తెలుగు భాషాభివృద్ధికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు తీర్మానాలను చేశారు. తెలుగు భాష దుస్థితి ఎట్లా ఉన్నది? బిరుదవోలు రామిరెడ్డి గారని నెల్లూరు, పాపం లేరా ఆయన ఇప్పుడు, కీర్తిశేషులు, ఆయన ఒక పద్యంలో తెలుగు భాష దుస్థితిని గురించి తెలిపాడు. పారజూచితి నేను 10,000 గృహముల తెలుగు తేజము జాడ తెలియరాదు. అమ్మ నాన్న నెడి కమ్మని పల్కులు కర్ణరంధ్రములకు కఠినమాయే. మమ్మీ డాడీలను మాటలెక్కుడులాయే. పరభాషపై మోజు పెరిగిపోయే. చదువు వారలు లేక గదులలో కొలువైన మధుర కావ్యములల్ని మలినమాయే. దిక్కు దశ లేక వ్యథ చెందే తెలుగు భాష. అన్ని భాషల లెస్సన్న ఆంధ్రభోజ, అన్ని భాషల లెస్సన్న ఆంధ్రభోజ. దీని పునరుద్ధరింప ఇద్దర జనించి దిద్దుకోగదయ్య నీదు తమ్ముల చెల్లెండ్ర తొడపాశమెట్టి.
అట్లా ఉన్నది తెలుగు దుస్థితి. అయినా సరే నేను ఒకరినిద్దరు తలుచుకోక తప్పదు. కృష్ణదేవరాయల విగ్రహం పెట్టడానికి, తెలుగు తల్లి విగ్రహం పెట్టడానికి, పింగళి సువర్ణ విగ్రహం పెట్టడానికి శ్రీ టి.జి. వెంకటేష్ వారు కారకులు. నాకు ఆయన ఎప్పుడు అండదండలు. తెలుగు తల్లి విగ్రహం పెడుతుంటే అక్కడ 80 అడుగుల లోపల ఏమీ ఉండకూడదు అని పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసుకొని పోయినాడు. అక్కడ ఉండేటువంటి పురావస్తు శాఖ ఆయన అరెస్ట్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ను. ఆయన నాకు అర్ధరాత్రి 10 గంటలకు ఫోన్ చేశాడు. ఏమయ్యా, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు పోలీసులు, ఏం చేయాలి? నేను మటుకు ఏం చేస్తానయ్యా, మనకు దేవుడు టి.జి. వెంకటేష్ గారు హైదరాబాద్లో ఉన్నారు, నిద్ర లేపైనా ఆయనతో మాట్లాడు, ఈ సంగతి చెప్పు అన్నా. వెంబడి ఆయన ఫోన్ చేశాడు. ఆయన పాప నిద్రలోనే లేచి రేపు డిఐజీ గారు వస్తున్నారు కార్యక్రమానికి అని ఇక్కడ ఉండేటువంటి ఎస్పీకి ఫోన్ చేశాడు. అరెస్ట్ ఆగిపోయింది. ఇలా ఒకటి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అలా టి.జి. వెంకటేష్ గారు చేసిన పనులు మాకు ఆయన అండ దండ. 1986 నవంబర్ 1వ తేదీ ఆంధ్ర రాష్ట్ర అవతరణము, దీపావళి పండుగ వచ్చింది. ఈ విగ్రహాల యొక్క ప్రతిష్టాపన త్రివేణి సంగమలాగా వస్తే సైదులు అనేటటువంటి సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా ఉండే ఆయన తెలుగు వెలుగు అనే ఒక పత్రిక వేసి ప్రతి విగ్రహాన్ని గురించి 2 పేజీలు ఆనాటి నిష్ణాతుల చేత వ్యాసాలు రాయించి ముద్రిస్తే ఆ వ్యాసాలు, ఆ ఫోటోలు, ఈయన రాసిన 100 పేజీల వ్యాసము మొత్తము చరిత్రనంతా కూడాను రికార్డ్ చేసి ట్యాంక్ బండ్ విగ్రహాల ప్రశస్తి 232 పేజీల పుస్తకం కూడాను అదే సందర్భంలో ప్రచురించడం జరిగింది. ఎందుకు చేశానంటే ఎన్టీ రామారావు చూసి కాదు, ఎన్టీ రామారావు పేరు తెలుసుకుంటే మనకి పట్టేటువంటి గతి ఏమిటో ఇవాళ మన తెలుగు పట్టిన గతికి కారణం ఎన్టీ రామారావు అని పేరు ఎవరైనా చెప్పి అధికారుల దగ్గరకో లేకపోతే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మొట్టమొదటి శత్రువు మీరే. అలాంటి వాతావరణంలో ఉన్నాం. ఆ వివరాల్లోకి నేను పోదలుచుకోవాలి. ఆయన తెలుగు చేసినటువంటి గొప్పతనం, గొప్ప కృషి, గొప్ప సేవ వలన మనిషిని చూడకపోయినా కూడాను ఆయనకి నేను ఆ సంచిక వేశాను. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే తమిళనాడు రాష్ట్రంలో ఆయనకి సంచిక వేస్తూ ఒక ఐఏఎస్ అధికారి తమిళనాడు న్యూస్ పేపర్స్ లిమిటెడ్లో చైర్మన్గా ఉంటే, అయ్యా ఎన్టీ రామారావు తెలుగు గంగ నీళ్ళు ఇచ్చారు మీకు, మరి ఆయన శత జయంతికి ఏదైనా మీరు పేపర్ ఇస్తే బాగుంటుందంటే 1000 కాపీలకి 80 GSM పేపరు 3 నిమిషాల్లో ఆర్డర్ వేసి 2.5 రోజుల్లో వాళ్ళ ఖర్చులతోటి ప్రెస్కి నాకు పంపించారు. వాళ్ళ అధికారులు పిలిచి చెప్పాడు, హీ గేవ్ వాటర్ టు తమిళనాడు, సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ఎన్టీఆర్ సెంటరీ సెలబ్రేషన్స్. ఆ కృతజ్ఞత వాళ్ళకుంది. ఇంతకంటే నేనేం చెప్పదలుచుకోవాలా. ప్రజల భాషలో పరిపాలన ఉండాలి. దాని కొరకు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి అని నినాదం ఇస్తే 1924లో బెళగాం కాంగ్రెస్ సెషను మహాత్మా గాంధీ గారి అధ్యక్షతన మొత్తం దేశంలో భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి, పునర్విభజన జరగాలని చెప్తే అది 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే 56లో మొత్తం దేశంలో భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాలు ఏర్పడితే 70 సంవత్సరాలు దాటిపోయిన ఈనాటి వరకు ప్రజల భాషల పరిపాలన జరగడం లేదు అనేది మహాఘోరం, మహానేరం. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలుగు ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స కాబట్టి ఈ లెస్స భాషలు మనం గుర్తించి లెస్సగా చర్చలు జరిపి ప్రభుత్వం నుంచి మన నుంచి లెస్స ఆలోచనలు చేసుకుందాం. చివరిగా మిత్రులారా ఒక చిన్న విజ్ఞప్తి, అది నా వ్యక్తిగతం. ఈ నెల 22వ తేదీ మా నాన్న పండితుడు
ఆయన అంశ కాస్తో కూర్చున్న లభించాడు. ఆయన చనిపోయి 50 సంవత్సరాలు సరిగ్గా స్వర్ణోత్సవం లెక్క జరుపుకోవాలని, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ బయట ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కవులు పండితులు వాళ్ళ కవిత్వాన్ని మాకు అందజేస్తే, టీజీవీ కళాక్షేత్రానికి అందజేస్తే 22వ తేదీ ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్తో పాటు అందరికీ సత్కారం చేయాలని నా కోరిక. ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయాల్సిన కోరుతూ ధన్యవాదాలు. ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు తమ షోరూంలో ఏర్పాటు చేసిన డైమండ్ షోరూం ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నగరంలోని మలబార్ గోల్డ్ షోరూంలో వారు మీడియాతో మాట్లాడారు. నగరంలోని ప్రముఖ బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్లో ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు డైమండ్ షో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు, కస్టమర్లు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే డైమండ్ షోను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ డైమండ్ షోలో అన్ని రకాల వజ్రాభరణాలను ప్రదర్శనలో ఉంచుతామని తెలిపారు. ఈ వజ్రాభరణాల ధరపై 30% డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. అలాగే ఈ నెల 27వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉన్న నేపథ్యంలో ఆషాఢ మాసం ఆఫర్లు కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని బ్రాంచుల్లో ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. సో మల్బార్కి వచ్చాము ఈరోజు. సో రేపటి నుంచి డైమండ్ షో స్టార్ట్ అవబోతుంది. 13th నుంచి 21st వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. ఆషాఢం ఆఫర్ కూడా స్టార్ట్ అయింది. సో తప్పకుండా రండి, అందరూ ఫ్యామిలీతో పాటు రండి. నేను కలెక్షన్ పర్సనల్గా చూసాను, నాకు చాలా 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 నచ్చింది. అండ్ మేకింగ్ ఛార్జెస్ లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయని విన్నాను. సో డెఫినెట్లీ విజిట్ మలిబార్. అండ్ దెన్ ప్యూరిటీ అండ్ క్వాలిటీ అనేది మీకు తెలిసే ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ సర్టిఫికేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో తప్పకుండా రండి 13th నుండి 21st వరకు. మళ్ళీ లేట్ అవుతే ఆఫర్స్ మిస్ అవుతారు, మీరే జాగ్రత్త. థ్యాంక్ యూ. ఒకసారి మనకి మంచి ఆఫర్లతో మన ముందుకు తెచ్చారు ఈ యొక్క డైమండ్ షోని. ఈ జూలై 13th నుంచి 21st వరకు ఈ షో జరుగుతుంది. కావున నా పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ డైమండ్ షో యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి అప్ టు 30% ఆఫ్ డిస్కౌంట్ అనేది మనకి అవైలబుల్ ఉంది. అంతేకాకుండా ఈ డైమండ్ షో మరి ఒక ఆఫర్లు ఏంటి అంటే 100% బ్యాక్ టు బ్యాక్ వాల్యూ ఉంది. అంతేకాకుండా దీనికి ఐజిఐ సర్టిఫికేషన్ కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ డైమండ్ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని అన్ని రకాల ఆర్నమెంట్స్ని మనకి అందిస్తున్నారు మన కర్నూలు మలబార్ గోల్డ్ వాళ్ళు. చిన్న ఆర్నమెంట్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు కూడా మనకి ఈ యొక్క మలబార్ గోల్డ్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్లో మనకి ఈరోజు డైమండ్ షో లాంచ్ చేయడం జరిగింది. మన ఈ డైమండ్ షో వచ్చేసి జూలై 13th నుంచి 21st వరకు అవైలబుల్ ఉందండి. సో మనకి డైమండ్ షో సందర్భంగా మనకి ఇక్కడ అన్ని వజ్రాభరణాల మీద అప్ టు 30% డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఆషాఢం ఆఫర్ కూడా మనకు ఈ మంత్ 27th వరకు ఉందండి. ఈ ఆషాఢం ఆఫర్లో మనకు గోల్డ్, రూబీ, ఎమరాల్డ్, అన్కట్ డైమండ్స్, ఈ డైమండ్లో టోటల్ మన ఫ్లాట్ 30% వరకు 30% డిస్కౌంట్స్ ఉన్నాయండి. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం తీసుకోండి. థ్యాంక్ యూ. సో మలబార్ వాళ్ళకు ప్రతి సంవత్సరం ఒక ప్రోడక్ట్ అనేది మనం లాంచ్ చేస్తుంటాము. సో ఈ జూలైలో వచ్చేసి మనకి అద్భుతమైన ఆఫర్తో ముందుకు వచ్చాము. సో జూలై 13 నుండి 21 వరకు మనకు డైమండ్ షో అనేది కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏపీ, తెలంగాణ అన్ని బ్రాంచెస్లో నుండి బ్రైడల్ కలెక్షన్స్ అనేది మనము ఈ ప్రదర్శనలో ప్రదర్శించడం అనేది జరిగింది. సో కర్నూలు ప్రజలను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఇక్కడ ఆఫర్ ఏంటంటే మనకి డైమండ్ వాల్యూ పైన అప్ టు 30% ఆఫర్ అనేది ఇచ్చాము. దీంతో పాటు మనకి గోల్డ్, రూబీ, ఎమరాల్డ్, అన్కట్ డైమండ్స్ కూడా ఆషాఢం ఆఫర్ అనేది కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నది. సో ఆషాఢం ఆఫర్ అనేది కూడా మనకి ఈ నెల 27 వరకు అవైలబుల్ ఉంటుంది. సో ఈ ఆఫర్ రెండింటిని కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రహదారి ప్రమాదాల నియంత్రణపై ప్రజల అవగాహన పెంపొందించాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటిస్తే
రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బైకులు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్తో వాహనాలు వెళ్లకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రతా ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బైకులు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్తో వాహనాలు వెళ్లకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రతా ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.